నా కులమే ఎక్కువంటూ నా కులమే ఎక్కువంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ జుట్టు జుట్టు పట్టుకుంటూ ద్వేషాన్ని నింపుకుంటూ కోపాన్ని పెంచుకుంటూ చస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముంగిట్లో. హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఉన్నమాట. ఏ కులంలో పుట్టాలో రాసుకొని గీసుకుని ఏమన్నా పుడతామా, లేకుంటే దేవుడికి అర్జీ పెట్టుకుని ఏమన్నా పుడతామా? మనం పుట్టినాకే కదా ఆ కులంలో, మనం పుట్టి పెరిగేటప్పుడే కదా ఈ కులంలో నువ్వు పుట్టావు, ఈ కులంలో మనం ఉన్నాం అనేది. అంత మాత్రానికి పక్క కులాన్ని తిట్టడం అవసరం అంటారా? మన పెద్దవాళ్ళు పురాణాలు చెబుతూ ఉంటాయి, వృత్తుల వారిగా చేసే పని వారిగా కులాలు విభజించారని. ఏ పని చేస్తాడో అలాంటి పేరు ఆ కులానికి పెట్టారు. అంతేగాని ఒక కులం ఎక్కువని కాదు, ఒక కులం తక్కువ అని కాదు. ఇవాళ చూడు మనం ఏం చేస్తున్నాము. ఈ కుల బీజాన్ని ఎవరు నాటారో గాని అది సెట్ అయి పుట్టి మానై పెరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా విస్తరించి ఉంది. ఈ పోకడ ఎక్కడా లేదు. తెలంగాణలో లేదు, కేరళలో లేదు, కర్ణాటకలో ఉండదు. కాస్త గొప్ప తమిళనాడులో ఉండి ఉంటుంది. మనమేమో పెంచి పెద్దది చేసుకున్నాం. పుట్టిన కులాన్ని ప్రేమించటం తప్పు కాదు, పుట్టిన కులాన్ని గౌరవించటం తప్పు కాదు. పక్క కులం వారిని దూషించటం తప్పు, ద్వేషించటము తప్పే. మా నాయకుడే గొప్ప, మా కులంలో పుట్టిన నాయకుడే గొప్ప, మా హీరోనే గొప్ప, మా కులంలో పుట్టిన హీరోనే గొప్ప. మన ఏపీలో ఈ పోకడ ఎక్కువైపోయింది. ముఖ్యంగా రెడ్డి, రాజు, కమ్మ, కాపు ఈ 4 కులాలలో మరీ విస్తరించి ఉంది. తక్కిన కులాల్లో లేదని కాదు, కాకపోతే మోతాదు కొంచెం తక్కువ అంతే. ఎందుకంటే ఈ 4 కులాలో రాజ్యాధికారం కోసం ముఖ్యమంత్రి మాదంటే మాదని కొట్టుకొని వస్తారు కదా. అందుకని ఈ 3 కులాల్లో మరీ ఎక్కువగా ఉంది. ఈ కుల పిచ్చితో మంచిని మంచి అని చెప్పలేము, చెడుని చెడు అని చెప్పలేము. మా వాడు ఏది చేసినా మంచే, అవతలవాడు ఏది చేసినా చెడే. ఈ దరిద్రంలో దౌర్భాగ్యంలో బతుకుతున్నాం. ఇంకా పాత సామెత ఒకటి ఉంది, కులం ఏమన్నా కూడు పెడుతుందా అని. నిజమే, కులం ఏమన్నా కూడు పెడుతుందా, గుట్టనిస్తుందా? కులందే ఉందబ్బా, గుణాన్ని చూడాలి గాని. ఎవరైనా చూస్తున్నారు ఇప్పుడు? ఎవ్వడో చూడట్లా. మన కులం వాడు ఏది చేసినా గొప్పే, పక్క కులం వాడు ఏది చేసినా చెడే. ఈ మెంటాలిటీలో బతుకుతున్నాం. ఎప్పుడో జాతీయ స్థాయిలో ముక్కి ప్రైజ్ కొట్టుకొని వస్తారు మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ. అప్పుడు మనం చేసే మొదటి పని ఏదో తెలుసా? వాడిది ఏ కులం, వాడు ఏ కులపోడు. మన కులం అయితే శుభాకాంక్షలు చెబుతాం, పక్కవాడి కులం అయితే అది కూడా ఉండదు. ఈ రోత బతుకులు బతుకుతున్నాం మన ఏపీలో. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినోడిని కూడా కులమే చూడాలి. ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలి, పనికి మాలిన వాడిని పక్కన పెట్టాలి. అదే కదా ధర్మం. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఏ సెంటర్కైనా, ఏ ఊరికైనా, ఏ సెంటర్కైనా పోయి చూడండి. ఒక 10 నిమిషాలు రోడ్డు మీద నిలబడితే పోయేవాడిదే కులం, వచ్చేవాడిదే కులం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి బండి మీద స్టిక్కర్లు ఉంటాయి, ప్రతి ఆటో మీద ఫోటోలు ఉంటాయి. బాగున్న సినిమాని కూడా బాగుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అది మన కులం కాదు కాబట్టి. అట్రప్లాప్ సినిమా తీసిన, మన కులపోడు అట్రప్లాప్ సినిమా తీసినా కానీ వాడు బాగుందని చెప్పుకుంటాం. మళ్ళీ దానికి అగనెస్ట్ గా కులాలు వారిగా ఇడిపోయి వాటికి మళ్ళీ రివ్యూలు ఇవ్వటం, సినిమా ఇండస్ట్రీని కూడా చంపేయటం. నిజాన్ని కూడా ఒప్పుకోలేని పరిస్థితులు అనమాట. మనం గొప్ప నాయకులు, గొప్ప హీరోలని మనం పొగుడుతూ ఆ భ్రమంలో బతుకుతుంటాం కదా. రాజశేఖర రెడ్డి గారిది ఏం కులం? రెడ్డి కులం కదా. ఆయన కూతురు షర్మిల అని ఎవరికి ఇచ్చారు? ఒక బ్రాహ్మణ కులం అతనికి ఇచ్చాడు. చిరంజీవిదే కులం? కాపు కులం అంటారు. ఆయన కొడుకు చేసుకున్న అమ్మాయి ఎవరు? రెడ్లమ్మాయగా. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు, అంతేగా. మోహన్ బాబు ఎవరు? ఆయన కులం ఏంటి? కమ్మ కులం. ఆయన ఇద్దరు కోడళ్ళు ఎవరు? రెడ్లమ్మాయిలేగా. షర్మిల కొడుకు చేసుకుంది ఎవరిని? కమ్మోళ్ళమ్మాయినేగా. రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కూతుర్ని ఇచ్చింది ఎవరికి? మోహన్ బాబు కొడుకేగా. సినిమా యాక్టర్ వెంకటేష్ చేసుకుంది ఎవరిని? రెడ్లమ్మాయినేగా. అల్లు అర్జున్ చేసుకుంది ఎవరిని? రెడ్లమ్మాయినేగా. ఎన్టీ రామారావు గారు, ఆయన కొడుకు హరికృష్ణ కమ్మకులమే కదా. ఆయన ఎవరిని చేసుకున్నాడు? ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకు పుట్టిన అబ్బాయేగా. తారక రత్న ఎవరమ్మాయిని చేసుకున్నాడు? విజయసాయి రెడ్డి సడ్డుగుడు కూతురునంట.
ఆయమ్మ రెడ్లమ్మాయగా. మనం అభిమానించే రాజకీయ నాయకులు, మనం అభిమానించే హీరోలు ఇతర కులం అమ్మాయిలను చేసుకోవచ్చు, ఇతర కులం అబ్బాయిల్ని చేసుకోవచ్చు. మనకు మాత్రం కులం వచ్చింది, మనకు మాత్రం నెత్తికెక్కింది. నిజం చెప్పాలంటే రెండు కులాలు, ఒకటి ఉండోడి కులం, రెండోది లేనోడి కులం. అంతేగాని ఈ కులం కులం అని కుంపట్లో పడి చేస్తే మనకు భవిష్యత్తు ఉండదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉండదు. ఈ 3 కులాలేనా, తక్కిన కులాల్లో ఆ పోకడ లేదా అంటే ఉంది. కాకపోతే ఈ 3 కులాలంటే ముఖ్యమంత్రి పీఠం కోసం ఎగబాగుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది. తక్కిన వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళు తక్కువ కాదు, నానాకు తిట్లన్నీ తిట్టి వాడిని ఏదంటే నన్ను ఎస్సీని, నేను బీసీని అంటాడు. నానాకు బూతులన్నీ తిడతారు, నానా కూతలన్నీ కోస్తారు. వాడిని ఏదన్నా అంటే అన్నామనుకో, నన్ను ఎస్సీని టార్గెట్ చేశారంటారు, నన్ను బీసీని టార్గెట్ చేశారు అంటారు. ఇదొక పద్ధతి ఈ మధ్య కొత్తగా మొదలైంది. నువ్వు తిట్టినప్పుడు లేని కులం పక్కనోడు అంటే వచ్చిందనమాట. అప్పుడు కులం ట్యాగ్ తగిలిస్తారు. ఏ నాయకునైనా కులం ఆటలతోటి గెలిచిన నాయకుడిని ఒక్కరిని చూపించండి, ఎవరికి ఉండదు, ఎవరికి అంత పర్సెంటేజ్ ఉండదు. కొంత పర్సెంటేజ్ ఓట్ల కోసం చేసే ప్రక్రియ ఈ కుల నినాదం, అంతకు తప్పితే ఏమి లేదు. ఈ కల్చర్ ఎక్కడుందంటే ఒక చదువు రాని వాళ్ళలోనో, ఒక అనాగరికంగా బతికే వాళ్ళలోనో, ఒక కొండ కొనల్లో ఉండే వాళ్ళలోనో లేదు. చదువుకునే కుర్రవాళ్ళలో ఎక్కువ ఉంది, జాబ్ హోల్డర్స్ లో ఎక్కువ ఉంది. మరి ఆ స్కూళ్ళల్లో కాలేజీల్లో మరి ఏం చెప్తారో, ఎక్కడి నుంచి నేర్చుకుంటారో కానీ ఈ కులవాదం అనేది చదువుకునే ఎడ్యుకేషన్ పీపుల్లోనే ఎక్కువ ఉంది. చదువు రాని వాళ్ళ దగ్గర, పల్లెటూరు వాళ్ళ దగ్గర తక్కువ. వాళ్ళు వరుసలు పెట్టి పిలుచుకుంటారు ఏ కులమైనా ఏదైనా. మరీ విచిత్రం ఏంటంటే పసుపు రంగు టీడీపీ రంగు అని పులిహారం తింటమే మానుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వైసీపీది ఫ్యాన్ గుర్తని ఇంట్లో ఫ్యాన్ వేసుకోవటం మానుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పిచ్చి తగలయ్య, ఈ భావదరిద్రాన్ని పక్కన పెట్టి, ఈ కుల బానిసత్వాన్ని గోతిలో పెట్టి, మానవత్వాన్ని పెంచుకొని మంచి పనిని ప్రోత్సహించి చెడ్డవాడిని చెంప మీద కొట్టి, ప్రతిభ ఉన్నవాడికి పట్టం కట్టి, పనికి మాలిన వాడిని పక్కన పెట్టి ఈ రాష్ట్రం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అన్ని కులాలు ఒకటేనంటూ అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. థ్యాంక్ యూ.